ఇక్కడే ఉంటారు వాళ్ళే ఇక్కడికి వస్తారు అంతే. డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అప్పుడు అవసరం లేదు బస్ ఒక 2 అయినట్టుంది. ఇంకా అదే ఫుడ్ రిపోర్ట్ రాలి అందరూ మీరు వెళ్తారా పీఓస్ అక్కడ? లేదు మేడం అందరూ చూసుకొని సెంట్రల్ ఆఫీస్లో పోయి ఇక్కడ అందరూ ఎగ్జామ్షన్స్ కోసం నాట్ పర్మిటెడ్ అప్రోచ్ చేసి కేవలం ఏమైనా ఉంటే ఒకసారి లేకపోతే మీకు ఆప్షన్ ఉంటే మీరు రిజర్వ్ కావాలంటే మీరే వచ్చి అలాట్మెంట్ చేసుకోవాలి. మేనేజ్ ఎవరు చేస్తారు? మన సెంట్రల్ ఆఫీసెస్ తప్ప మన తహసీల్దార్ మేనేజ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఎవరి డ్యూటీ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. అవసరం ఉంటుందా? అప్పుడప్పుడు అవసరం ఉంటుంది. చూడాలి somebody senior పెడితే వీళ్ళు మేనేజ్ చేస్తారు. 9th మేనేజ్ చేస్తారు. they will listen to తహసీల్దార్ కదా. we can't my point SO అయితే ఓన్లీ అంతవరకు మేనేజ్ చేస్తారు. ఒకవేళ మేము నాకు ఎగ్జామ్షన్ కావాలి ఇది కావాలి అది కావాలి అనుకుంటే మీ అందరూ మీ దగ్గర వెళ్తారు. ఫ్రీ అయిపోతారు. 7-8 AM వరకు ఫ్రీ అయిపోతారు. 6 AM దాకా ఏంటంటే మైక్ అనౌన్స్ చేసుకుంటా రాలేదు రండి తొందర రండి అని చెప్పడానికి మెడికల్ తీసుకోండి ఇంకా ఫలానా కేసు నుంచి పీఓ రాలేదు ఎక్కడ కూడా రమ్మండి అని చెప్పడానికి అనౌన్స్ చేయడానికి. అట్లా అనౌన్స్ చేస్తేనే వస్తారు. పీఓ ఫలానా కేసు నెంబర్ పీఓ రాలేదు ఎక్కడ రావాలి లేకపోతే యాక్షన్ తీసుకో అట్లా అనౌన్స్ చేయాలి. వాళ్ళు రాదు. రిజర్వ్లో మీకు హెల్ప్ చేస్తారు. ఇవి అంటే అనౌన్స్ చేయాలి. సో ఇట్స్ పర్సన్ ఇక్కడ ఎట్లా హౌ డస్ ఇట్ వర్క్? మీరు ఎట్లా రిప్లేస్ చేస్తారు? సపోజ్ SO మీకు రిపోర్ట్ చేశారు. సో ఇట్స్ 3 persons మిస్సింగ్ ఉన్నారు. ఇంకో రిజర్వ్ వాళ్ళు ఎవరినో ఒకరు ర్యాండమ్గా పిలిచి అలా వాళ్ళు అక్కడ కదలేదు రిజర్వ్ వాళ్ళు డిస్ప్లే చేయాలి. బ్యాలెన్స్ నెక్స్ట్ ఇచ్చిన 2 ఇచ్చింది టీమ్ తయారు ఇచ్చినా అది కూడా ఇచ్చిన అది కూడా ఇచ్చిన పార్టీ నెంబర్ PS నెంబర్ ఇట్లా అందరికీ నమస్తే అండి. నా పేరు లైలా. నేను ఒక ట్రాన్స్ మహిళను. తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఐకాన్ గా ఉన్నాను. ఓటు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పోలింగ్ బూత్ వరకు వెళ్లి మన ఓటు హక్కును వినియోగించుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఓటు అనేది ఒక వజ్రాయుధము. మన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలన్నా, మన భవిష్యత్తును, మన పిల్లల భవిష్యత్తును, మన భావితరాల భవిష్యత్తును రక్షించుకోవాలంటే మనం సరైన నాయకుడిని ఎన్నుకోవాలి. సరైన నాయకుడిని ఎన్నుకోవడానికి మన చేతిలో ఉన్నటువంటి ఒక వజ్రాయుధము ఓటు హక్కు. కాబట్టి మనం అందరం కూడా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా 100% మన ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఈసారి ప్రత్యేక సదుపాయాలు కల్పించడం జరిగింది. వయోవృద్ధులకు ఇంటి దగ్గరే ఓటు వేసే అవకాశం, అదేవిధంగా బ్రైలీ లిప్ లో కూడా ఓటు వేసే అధికారము, చెవిటి మగవారికి కూడా ప్రత్యేకంగా ఓటు వేయడానికి ఒక సదుపాయం కల్పించడం జరిగింది. డిజబిలిటీ పర్సన్స్ వీల్ చైర్స్ అరేంజ్ చేస్తున్నారు. అందరం కూడా మనం అందరం ఈ సదుపాయాలను వినియోగించుకొని మనం 100% ఓటు హక్కును వినియోగించుకొని మన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి. మేము ట్రాన్స్ మహిళలం అందరం కూడా మా ఓటు హక్కును వినియోగించుకుంటున్నాము. మీరందరూ కూడా ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకొని మన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరుకుంటున్నాము.